ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది పక్కన పెట్టి ఏదో మా మీద కక్ష తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడితే బూతు మాటలు అడ్డగోలు మాట్లాడు ఇవన్నీ దేనికి సంకేతం? మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మంచిగా పరిపాలన చేయమని ఇచ్చిర్రా? మాతో రోజు పొద్దున్న లేస్తే మాతో కొట్లాడు, మమ్మల్ని లోపడిసే కార్యక్రమాలు పెట్టుడు, మీద ప్రజలు ఇచ్చింది అధికారం అది కాదు కదా. మీరు ప్రజలకు మేలు చేయండి. ఏ ప్రజలకైతే మీరు వాగ్దానాలు చేశారు, ఒకటి ఇచ్చిర్రా, రెండు ఇచ్చిర్రా? అన్ని అబద్ధాలే. మొన్న కేరళ ఎలక్షన్లో పోయి ఏం చెప్తారు? కేరళ ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటారు. అంటే ఆడపిల్లకి 2500 వస్తున్నట్టేనా? తులం బంగారం వచ్చినట్టేనా? క్లియర్గా ఏం చెప్తున్నారు? ఆ రోజు కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో మోసపూరితమైనటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి అవన్నీ చేస్తే రాహుల్ గాంధీ ఢిల్లీ అంతా వేరే రాష్ట్రాలకు తిరిగి ఏం చెప్తుండే? ఇంప్లిమెంట్ అయిపోయిందని చెప్తారు. మీరే ఆశ పెట్టిండ్రు, వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు. రెండోది, ఒకటి నిన్న అబద్ధాల మాటలు. 32 డిమాండ్లు ఉన్నాయి, 29 క్లియర్ చేసినామని చెప్పారు. మీ పేపర్లలో కూడా వచ్చింది. ఆ 29 ఏవో ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రెస్ రిలీజ్ చేస్తారా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారా ఏ 29 క్లియర్ చేసిండ్రో? నేను ఇప్పుడు అక్కడ రాణిగంజ్ పోతే మాది ఏది క్లియర్ చేయలేదు, ఉత్తగా నన్ను అబద్ధాలు మాట్లాడుతుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తారు. అసలు ఎక్కడికి పోతున్నాం మనం? రెండోది, మేము క్యాబినెట్లో తీర్మానం చేసి పంపించిన తర్వాత గవర్నర్ గారు క్లియర్ చేసిన తర్వాత మీరు ఎందుకు పెట్టుకున్నారు ఇంకా? రెండోది, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇవ్వకుండా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు బయట రాష్ట్రం వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? అంటే తెలంగాణ ఉద్యమం జరిగింది బయట వాళ్ళకి ఇవ్వనీకేనా? ఎట్లా ఇస్తారు మీరు? ఇక రోజు ఓ టీవీ సీరియల్ లెక్క కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పి దాన్ని డబ్బా కొట్టి ఆఖరికి వస్తే తుస్సుమనే. మళ్ళా దాని మీద మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఏ లక్షలాది మంది ప్రజలు, ఏ లక్షలాది మంది రైతాంగం ఆ ప్రాజెక్టు ద్వారా గడిచిన 10 సంవత్సరాల నుంచి, 10 కాకపోతే 3 సంవత్సరాలలో కంప్లీట్ అయితే 7-8 సంవత్సరాలు అనుకో, ఆ నీళ్ల ద్వారా పంట పండించినటువంటి రైతులు లేరా అక్కడ? పోదామా రైతుల దగ్గరికి? ఆ రైతులతో అడుగుదామా కాళేశ్వరం నీళ్లు రాలేదని చెప్పి? కరీంనగర్ ప్రాంతం కానీ, వరంగల్ ప్రాంతం కానీ, నల్గొండ ప్రాంతం కానీ, హైదరాబాద్ ప్రజలు కానీ, మెదక్లో కానీ మరి పోదామంటే చెప్పండి. ప్రజల దగ్గరికి పోయి తెలుసుకునేటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఆ ప్రాజెక్టుని షార్ట్ టైంలో ఎన్ని ఉంటాయండి? మేడిగడ్డ 85 పిల్లర్లు ఉన్నాయి, దానికి 2 పిల్లర్లే కదా కుంగిపోయింది. ఆ 85 పిల్లర్లు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఆడ కారులో తిరుగుతుంటే అవి కనిపిస్తూనే ఉన్నాయి టీవీలో. అంటే కొన్ని దేశంలో జరుగుతుంటాయి. ఎందుకు మన రాష్ట్రంలో నేను చెప్పిన కదా, ఎస్ఎల్బిసి కానీ, సుంకిశాల కానీ, వట్టెం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి. పెద్దవాగు కానివ్వండి. మరి దానికి ఎక్కడ మిమ్మల్ని ఉరిదీయాలా? మీ ఆయాంలో జరిగినాయి కదా. పాలమూరు మహబూబ్నగర్ ప్రాంతంలో, పాటాప్ నల్గొండ ప్రాంతంలో గడిచిన 35 సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాజెక్టులే అన్నారు. దాన్ని మేము రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చలేదా? మీకు ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది పక్కన పెట్టి ఏదో మా మీద కక్ష తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడితే బూతు మాటలు అడ్డగోలు మాట్లాడు ఇవన్నీ దేనికి సంకేతం? మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మంచిగా పరిపాలన చేయమని ఇచ్చిర్రా? మాతో రోజు పొద్దున్న లేస్తే మాతో కొట్లాడు, మమ్మల్ని లోపడిసే కార్యక్రమాలు పెట్టుడు, మీద ప్రజలు ఇచ్చింది అధికారం అది కాదు కదా. మీరు ప్రజలకు మేలు చేయండి. ఏ ప్రజలకైతే మీరు వాగ్దానాలు చేశారు, ఒకటి ఇచ్చిర్రా, రెండు ఇచ్చిర్రా? అన్ని అబద్ధాలే. మొన్న కేరళ ఎలక్షన్లో పోయి ఏం చెప్తారు?
కేరళ ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటారు. అంటే ఆడపిల్లకి 2,500 వస్తున్నట్టేనా? తులం బంగారం వచ్చినట్టేనా? క్లియర్గా ఏం చెప్తున్నారు? ఆ రోజు కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో మోసపూరితమైనటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి అవన్నీ చేస్తే రాహుల్ గాంధీ ఢిల్లీ అంతా వేరే రాష్ట్రాలకు తిరిగి ఏం చెప్తుండే? ఇంప్లిమెంట్ అయిపోయిందని చెప్తూ. అంటే మీకు ఒక స్టాండ్ అంటే ఏం లేదు.